బలివేళ రాజును సేవింప పూజా బలివేళ రాజును సేవింప రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రాజును సేవింప పూజా బలివేళ రాజును సేవింప. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు సింగారాయన్న మరియు తెరేజమ్మ దంపతుల 62వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు వీరికి చేసిన గొప్ప మేలులకు కృతజ్ఞతగా వీరికి ఆయురారోగ్యములు, వీరి సంతానంపై ఆశీర్వాదములను కురిపించాలని ప్రార్థిస్తూ ఎస్ జోసఫ్ కుమార్, అంతోని జయరాజ్, విజయ మేరీ, జ్యోతి మేరీ, సెబాస్టిన్, జోసఫ్ కుమార్, నిఖిత, జోజప్ప, ప్రియాంక, సందీప్, హిమకుమార్, తేజస్విని, కిరణ్, ఆకాంక్ష, జాన్వి, ఎస్టెఫీ గ్రేస్, స్వరిత, జయశ్రీ, తన్వి సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానంపురం విచారణ పైల దేవదాసు, పాతిమా మేరీ దంపతుల 53వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని మరియు మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పైల వంశీసాగర్, రవి ప్రదీప్, గేదెల మరియరాణి, ఆశారాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అంశవరం విచారణ క్రీస్తు శేషులు మట్ల మరియమ్మ గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం వర్ధన్నపేట విచారణ 10వ పుట్టినరోజు జరుపుకుంటున్న మేకల నయనారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా నయనా నిస్విత్ రెడ్డికి మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. మేకల యాంజల్ రెడ్డి, లూద్ది మేరీ, వెనీలా, గౌతమ్, వినాయరెడ్డి, జ్యోత్స్న, నిశ్విత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నిజామాబాద్ విచారణ పుట్టి రాజయ్య, ఫిలోమోనమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కోరుతూ విజయప్రసాద్, అనిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజ ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాయి అని అంటే, బాధలలో ఉన్నటువంటి వాడికి, వేదనలో ఉన్నటువంటి వాళ్లకు, శోధనలకు గురి అవుతూ ఉన్నటువంటి వాళ్లకు ఆత్మ అయినటువంటి దేవుడు సహాయకుడుగా వస్తాడు. సందిగ్ధపడవద్దు, ఎటువంటి దురాలోచన మీ చెంతకు రానివ్వద్దు. ఆత్మలో బలాన్ని పొందుకొని ధైర్యంగా నిలబడమని ప్రభు ఈనాడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. చేసిన తప్పిదములను గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాపపడుతూ పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని.
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, జ్ఞాన స్నానము ద్వారా మేము క్రీస్తుతో మరణించి ఉత్థానమైతిమి. మేము నిర్వహించు ఈ బలి మాకు నిత్య పాస్కా అనుభూతిని దయచేయునుగాక. క్రీస్తు ఉత్థానము ద్వారా మేము పొందిన మహా ఆనందము మా జీవితములను సమృద్ధిగా ఫలింపచేయునుగాక. నీ దివ్య వాక్కు చేతను, దివ్య ఆహారము చేతను మేము చలించని భక్తితో స్థిరముగా ఉందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు ఆమె హృదయమును తెరిచి పౌలు బోధను సావధానముగా విన్నట్లు చేసెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ అధ్యాయం వరకు. మేము ఆ ప్రాంతమును వీడి త్రోయలో ఓడనెక్కి తిన్నగా సమేత్రాకు పయనించితిమి. మరునాడు నెయోపోలికి వెళితిమి. అక్కడ నుండి మాసిడోనియా యొక్క మొదటి మండలములోని నగరమైన ఫిలిప్పీకి వెళితిమి. అది రోమియులకు నివాస స్థానముగా ఉండెను. ఆ నగరంలో మేము కొన్ని రోజులు గడిపితిమి. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలనున్న నదీ తీరమున ప్రార్థనా స్థలమున్నదని తెలుసుకొని అచ్చటికి వెళ్ళి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధలు విన్న వారిలో తైదా తీర నగరం నుండి వచ్చిన లిదియా అను స్త్రీ గలదు. ఆమె ఊదావర్ణములు గల వస్తువులను అమ్ముకొను వ్యాపారస్తురాలు, దైవ భక్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచి పౌలు బోధను సావధానముగా వినినట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారసులను జ్ఞానస్నానమును పొందిరి. నేను ప్రభువునందు నిజమైన విశ్వాసము గల దాననని మీరు నిశ్చయించి ఉన్నచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతించితిమి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభువుకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇజ్రాయేలీయులు తమ సృష్టికర్తను చూసి ఆనందింతురుగాక. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. వారు నాట్యం చేయిచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయెల్ల సంతసత గానముతో చేయుదురుగాక. వారి నోటితో ప్రభుని స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. వారు రెండంచుల కత్తిని చేతబూని వారిని ప్రభువు నిర్ణయించిన శిక్షకు గురి చేయుదురుగాక. విశ్వాసుల విజయమిదియే. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును.
నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు హల్లెలూయా 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 నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయము 26వ వచనము నుండి 16వ అధ్యాయము 4వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయము 26వ వచనము నుండి 16వ అధ్యాయము 4వ వచనం వరకు. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చుడు వాడును, తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరును నన్ను గురించిన సాక్షులు. మీరు పతనము చెందకుండుటకు నేను ఇవి అన్నీ మీతో చెప్పితిని. వారు మిమ్ము ప్రార్థనా మందిరముల నుండి వెలివేయుదురు. మేము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు గడియ వచ్చుచున్నది. వారు తండ్రిని కానీ నన్ను కానీ ఎరుగకుండుటచే ఇట్లు చేసెదరు. ఇవి సంభవించినప్పుడు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటలను జ్ఞాపకముంచుకొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతకాలము ఈ విషయములు మీతో చెప్పలేదు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు రెండూ కూడాను విశ్వాసి అయినటువంటి వాడు ధైర్యంగా ఉండాలా అని, అలజడులు, ఆటంకాలు, ఇబ్బందులు, ఇక్కట్లు అనేటటువంటివి మనిషికి ఎదురైనప్పుడు మరింత ధైర్యాన్ని కూడగట్టుకోవాలా అని ప్రభు ఈనాడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అనంటే తమ తండ్రి తాము చెంతన ఉన్నప్పుడు, అన్ని బాగోగులను చూసుకునేటటువంటి నా తండ్రి నా చెంతన ఉన్నాడు అనేటటువంటి ఆశ కలిగి ఉన్నప్పుడు, నా తండ్రి ఏ కార్యాన్నైనా నెరవేర్చగలడు అనేటటువంటి నమ్మకం ఉన్నప్పుడు బిడ్డలు సంతోషంగా ఉంటారు. ఇదే విషయాన్ని న్యాయవర్తిగా, న్యాయాధిపతిగా, శిష్యులకు అధిపతిగా, ఈ శ్రీసభకు అధిపతిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు ఒక తండ్రిలా వ్యవహరిస్తూ
తను నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఎటువంటి ఆటంకము రాదు. తండ్రి అయినటువంటి దేవుడు పతనమవుతూ ఉన్నటువంటి సమయములో, కష్ట సమయాలలో, వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు అనేటటువంటివి నీ చెంతకు వచ్చినప్పుడు పవిత్రాత్మ దేవుణ్ణి మీ మధ్యకు నేను పంపిస్తాను అని ప్రభువే ఈనాడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు క్రీస్తు ప్రభు ఈ మాటలను చెప్పవలసినటువంటి సమయం వచ్చింది అనంటే, క్రీస్తు ప్రభు ఎందుకు ఈ మాటలను చెబుతూ ఉన్నాడు అనంటే, దానికి గల కారణం మరి కొంతకాలములో ఆయన మరణ వేదన అనుభవించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, శిష్యులను వీడి పరలోకానికి వెళుతూ ఉన్నటువంటి సమయం వచ్చినప్పుడు, ఇక బాధలను భరించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు దేనికి కలత చెందవద్దు. నేను మీతో ఉన్నప్పుడే అనేక మంది మనపై ఆటంకాలను తీసుకుని వస్తూ ఉన్నారు, కానీ నేను మీతో లేనప్పుడు ఇంకా చాలామంది మీ చెంతకు వస్తారు, మేము కూలద్రోస్తారు, మిమ్మలను హత్య చేస్తారు, మిమ్మలను జైల్లో కూడా పెడతారు. అటువంటి సమయములో ఇప్పుడు చెబుతూ ఉన్నటువంటి నా మాటలను మీరు జ్ఞాపకం ఉంచుకొనండి. ఏ మాటలు అనంటే, ఆత్మస్వరూపియగు ఆత్మ మీ వద్దకు వస్తూ ఉన్నది. ఆత్మస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఇక దేని గురించి నీవు కలత చెందవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి క్రీస్తే స్వయముగా తనకు తానుగా ఈ మాటలను చెబుతూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనం తండ్రి యొద్ద నుండి వచ్చేటటువంటి ఆత్మ మనలను బలపరుస్తుంది అని. ఈ ఆత్మ క్రీస్తు ప్రభునకు సాక్షిగా ఉంటూ ఉన్నది. సాక్షులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా నిండుగా మెండుగా బలాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. ప్రపంచానికి సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తి మనందరికీ కూడా లభిస్తుంది అని చెప్పి ఈనాటి దివ్య గ్రంథ పఠనాలలో ప్రభు మనకు దీవెనలను ఆత్మరూపములో కుమ్మరిస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 12వ అధ్యాయం 11, 12 వచనాలలో, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 8వ వచనములో, అదేవిధముగా అపోస్తుల కార్యములు 8, 29 వచనాలలో, ఇదిగో సాక్షాత్కారి అయినటువంటి ఆత్మ మీ మధ్యకు దిగి వస్తాడు, మీకు సహాయపడతాడు, ఇక ఏ బాధలు మీకు అవసరం లేదు అన్నటువంటి ధైర్యాన్ని మనందరిలో నూరిపోస్తూ ఉన్నది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ ప్రస్తుత సమయంలో ఆటంకాలు తెచ్చేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. క్రైస్తవులపైన, క్రైస్తవ దేవాలయాలపైన, క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి వారిపైన నిందలు, ఆరోపణలు, హత్యలు, ఇక రకరకాల ఇబ్బందులు వారికి ఎదురవుతూ ఉన్నాయి. వాటిని దాటుకొని వెళ్ళడానికి మనలో ఉండవలసింది విశ్వాసం. ఆ విశ్వాసముతో పాటు క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు, నేను తండ్రి యొద్దకు వెళుతూ ఉన్నాను, తండ్రి యొద్ద నుండి ఆత్మను మీ మధ్యకు పంపిస్తూ ఉన్నాను, ఆ ఆత్మతో మీరు ఏకమవ్వండి, మమేకమవ్వండి, క్రీస్తు ప్రభునిలో బలపడండి అని ప్రభు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. కనుక అలనాడు అలజడులతో చెదరిపోయినటువంటి శిష్యులందరినీ కూడా ప్రోగు చేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బలాన్ని ఇచ్చినటువంటి ఆత్మ మనందరికీ కూడా తన దివ్యమైనటువంటి బలాన్ని దయచేయాలా అని, అదేవిధముగా ఈ ఆత్మ ఎక్కడెక్కడైతే కరువులు, కాటకాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, వేదనలు, శోధనలు ఎదురవుతూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసివేయడానికి సహాయపడుతూ ఉన్నట్లుగా మన జీవితాల్లోనికి దిగరమ్మని, మనకు కూడా సహాయాన్ని అందించమని, మన బ్రతుకులలో నిండైన ధైర్యాన్ని నింపమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. ఆత్మలో మమేకమవుదాం,
ప్రభునిలో జీవిద్దాం. నన్నెప్పుడు నీవు కరుణించుమి, నావన్నీ అంగీకరించుమి దేవా. నన్నెప్పుడు నీవు కరుణించుమి, నావన్నీ కృపచేత నీ వలెనానందీన, నావన్నీ కృపచేత నీ వలెనానందీన. పాపంబోనను నేడు బహుధర్యముందీద, నావన్నీ అంగీకరించుమి దేవా. నన్నెప్పుడు నీవు కరుణించుమి, నావన్నీ అంగీకరించుమి దేవా. నన్నెప్పుడు నీవు కరుణించుమి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగునట్టులా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండియున్న నీ శ్రీసభ అర్పణములను స్వీకరింపము. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మస్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద తీరి శాంతి పొందండి, స్వీకరించి సేద తీరి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. పునీత ఇగ్నాసు వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన విననాదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండా మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. యేసు వచ్చి శిష్యుల మధ్య నిలవబడి వారితో మీకు శాంతి కలుగునుగాక
అనెను. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవై ఉండుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.